5-10 నిమిషాల్లో వైజాగ్ వెళ్ళిపోతాం. కాస్త ఊపిక పట్టు మంగా. సరేనండి. సారీ సారీ మంగా. ఏంటి నన్ను అలా చూస్తూ నవ్వుతున్నావు? పుట్టే బిడ్డ మీలాగే ఉండాలని. మంగా 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 మంగా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. చూసి వచ్చేసేయండి, మీతో కొంచెం మాట్లాడాలి. తలకు బలమైన దెబ్బ తగ్గడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. 24 hours అబ్జర్వేషన్లో ఉంచాలి. ఓకే సార్. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలాగే సార్. నొప్పిగా ఉందా? ఇక మీదే నొప్పి. ఏమంటున్నావు? 3 మగ పిల్లలతో ఇక మీద ఏమేమి ఇబ్బంది పడాల్సి వస్తుందో. 3? ఏ 1 2 3. ఓ, నన్ను కూడా కలిపావా? నేను పిల్లన్నా? ఏయ్ ఓనర్ గారు, నాకు కోరిక ఉంది. ఇప్పుడైనా చెప్పు. ఎన్నిసార్లు అడిగాను నీకంటూ కోరికలు లేవా అని. ఏవీ లేవని చెప్తావు. ఇప్పుడు కూడా నా కోసం కాదు, మన పిల్లల కోసం. ఏంటి చెప్పు. మనకి ఎవరి వల్ల ఎప్పుడెలా ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు. అందుకే ఊరు వదిలి వెళ్ళిపోదామండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి మన పిల్లలైనా హ్యాపీగా పెంచుదాం. ప్లీజ్ ఓనర్ గారు. క్యా సోచ్ రహే హో? మీకు తెలిసిన మెకానిక్ పనికి ఏ ఊరు వెళ్ళినా మనం హ్యాపీగా బతికేయచ్చు. ఏమంటారు? నా కోరిక నెరవేరుస్తారా? ఓకే మంగా, వెళదాం. నీ ఇష్ట ప్రకారమే వెళదాం. ఓకే? ఎందుకు మంగా అలా చూస్తున్నావు? సరే అన్నానుగా. మంగా మంగా మంగా, డాక్టర్ డాక్టర్. మంగా మంగా. సరే సరే. బిడ్డ చనిపోయి కడుపులో 2 రోజులైందండి. ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. అయ్యో, ఎంత పని చేశారు డాక్టర్. నా కూతురికి పిల్లలంటే ప్రాణం. తనకి పిల్లలు పుట్టాలని తెలిసి తనకు బ్రతకదు డాక్టర్. గర్భసంచి తీయకపోతే తను బ్రతికేది కాదండి. అందుకే తీయాల్సి వచ్చింది. కాస్త అర్థం చేసుకోండి సార్. డాక్టర్, దేవుడా. నర్స్, డాక్టర్, నా బిడ్డ ఎక్కడా? నానా, భగవంతుడా. నానా, నా బిడ్డ ఎక్కడా? ఇదిగోండి, మీ బాధ చూసి ఆ దేవుడు మీకిచ్చిన వరం. ఏమంటున్నారమ్మా? ఇదే హాస్పిటల్లో
ఒక ఆయనకి 2 పిల్లలు పుట్టారు. కానీ అతని భార్య చనిపోయింది. మీ ఏడుపు, మీ కూతురు కన్నీళ్లు చూడకూడదని మీకివ్వమన్నారు సార్. ఎవరమ్మా ఆ పుణ్యాత్ముడు? పేరు చెప్పొద్దని చెప్పాడు. మీ అమ్మాయికి కూడా చెప్పకుండా ఈ బిడ్డని మీ మనవళ్లాగే పెంచుకోమన్నాడు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? తన భార్య డెడ్ బాడీని తీసుకుని ఇప్పుడే అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాడు సార్. అమ్మమ్మమ్మమ్మ. బాబు నాతోనే ఉన్నాడమ్మా. బయట డాక్టర్ పిలిస్తే తీసుకెళ్ళాను. ఇదిగో డాక్టర్ ఏమంటున్నారు? బాడీలో బుల్లెట్ తగిలిన వాళ్ళని కాపాడగలిగాం, కానీ హెడ్ ఇంజూరీ అయినందువల్ల కాపాడలేకపోయాం. సారీ. అయ్యో నాన్న, నన్ను వదిలేసి వెళ్ళిపోయావరా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావేంట్రా? అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ఇది నీ తల్లికి నేను ఎలా చెప్పాలరా? సారీ సార్, మీ అమ్మాయికి చాలా బ్లడ్ లాస్ అయింది. సో 2-3 రోజుల వరకు ఆవిడికి విషయం తెలియకుండా చూడండి సార్, ప్లీజ్. డాక్టర్, నర్స్, డాక్టర్. అమ్మా ఇక్కడ ఉన్నా. నా పాప ఎక్కడ? వాడికి ఎలా ఉంది? మా వారు ఎలా ఉన్నారు? ఆయనకేం అవ్వలేదమ్మా. చిన్న ఆపరేషన్ అబ్జర్వేషన్ లో పెట్టారు. నేను నా బాబుని చూడాలి నాన్న. చూస్తే కానీ నా మనశ్శాంతిగా ఉంటుంది. అదే డాక్టర్ చూస్తున్నారా? ఏం కాలేదు. ప్లీజ్ నాన్న. ఇదిగో నీకు బ్లడ్ లాస్ అయ్యింది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నేను చచ్చినా పర్లేదు నాన్న, నా బిడ్డని ఇప్పుడే చూడాలి. నరసింహ, నేను ఊళ్ళో చాలా మందికి పాఠాలు చెప్పాను, కానీ నువ్వు నా జీవితానికే పాఠం చెప్పావు. మాస్టర్, ఏంటి మాస్టర్ ఇది? మీరు నాకు దండం పెట్టమేంటి? నరసింహ, ఒక మనిషికి దండం పెట్టాలంటే అవతల వాడు భగవంతుడే అయి ఉండాలని నేనే చెప్పాను. ఇంత త్యాగం చేసిన నువ్వు ఇప్పుడు నాకు దేవుడిలా కనిపిస్తున్నావు. ధర్మం 4 పాదాల మీద కాదు, నీలాంటి వాళ్ళ త్యాగాల మీద నిలబడి బతుకుతోంది. దండమయ్యా. మాస్టర్, మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళ మీద పడ్డం ఏంటి? ఇంతకంటే ఇంకేం చేయగలనయ్యా? నాకు చిన్న సహాయం చేయండి. అంతకన్నా అదృష్టం ఏంటి? అదేంటో చెప్పు. జరిగింది గౌరీకి జన్మలో తెలియకూడదు. వాడు తన బిడ్డలాగే బతకాలి. ఈ నిజాన్ని కూడా దాచమంటావా?
నరసింహ, త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నా బిడ్డ కోసం ఎంత చేస్తావు? సార్, చిన్నప్పుడు గౌరీ నన్ను అమ్మలా ఆదరించింది. ఒక ఫ్రెండ్గా నాకు స్నేహాన్ని పంచింది. మనసిచ్చి నాలో ప్రేమను పెంచింది. అలాంటి తనకి నా ప్రాణాన్ని ఇవ్వచ్చు సార్. అదే కదా నువ్వు ఇప్పుడు ఇచ్చింది. తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. వస్తాను మాస్టర్.